హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్. వీడు నా పెద్ద బిడ్డ. చూడండి, నేను దోశ వేస్తున్నాను. నైట్ చల్లగా ఉందని వేడిగా తినొచ్చని. వాడు వచ్చేసాడు నాకు గడు కావాలని. చూడండి ఎట తగ్గుకుంటున్నాడు. మీ ఫేస్ చూపిస్తున్నానని ఫేస్ చూపిస్తాను. చూడండి, చూడనా ఫేస్ చూడు, ఒకసారి చూపించు. చూడండి ఫ్రెండ్స్, వీడు పెద్దవాడు 9th క్లాస్ చదువుతున్నాడు. చూడండి, దోశ వేస్తున్నా తెలిస్తే వదిలే పెట్టరు. చూడండి ఫ్రెండ్స్, ప్లేట్ తెచ్చుకుంటే దోశ వేస్తానని చెప్పాను ఫ్రెండ్స్. చూడండి నా పెద్ద బిడ్డ ఎలా పోతున్నాడు. ప్లేట్ తెచ్చుకోమన్నాగానే తెచ్చేసుకున్నాడు. చూసారా, అట్లా ఉంటుంది మా ఇంట్లో. చూడండి, ఫేస్ చూపించమంటే ఎంత సిగ్గుపడతా అన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి మించాను. అదిగో వాడు కూడా వచ్చేసాడు ప్లేట్ తీసుకొని దోశ వేయమని. చూడండి, ఫేస్ చూపిస్తే దోశ వేస్తా అని చెప్పాను. వాడు ఫేస్ చూడు ఎలా చూపిస్తున్నాడు. చూడండి, చల్లగా వేడి వేడి దోశలు వేసుకొని ఉల్లగడ్డ కర్రీ పెట్టుకొని తింటే చికెన్ కర్రీ బాగుంటుంది, కానీ చేయలేదు. ఉల్లగడ్డ కర్రీ ఓకేనా, ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా పిల్లలు? అలా ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి, ఎప్పుడు ఇంట్లో ఉంటే ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్. గలబాగా ఉంటుంది. మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ నాన్న వస్తాడు. వీళ్ళిద్దరిని అరుస్తున్నానని. చూడండి, చిట్టు తల్లి వెనకాల ప్లేట్ దాచి పెడతా ఉంది. ప్లేట్ చూపిస్తారా, నీకు దోశ పెడతానంటే ప్లేట్ లేదని చెప్తున్నాడు వెనక దాచేసి. చూడండి ఫ్రెండ్స్, మీ ఇంట్లో కూడా ఇలాగే ఉంటారా పిల్లలు? వాళ్ళ నాన్న వచ్చేసాడు. వాళ్ళ నాన్న దోశ వేయలేదని వాళ్ళ నాన్న పిలవంగానే వచ్చేసాడు. చూడండి నాన్న వీడియోస్ కంటే రాడు ఫ్రెండ్స్. ఇవాళ సైగ్గా తీసేసాను.